ఒక కొత్త సబ్సిడీ. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే గల్లా మాధవి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కృష్ణబాబు కాలనీలో 50 లక్షలు విలువ చేసే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు జిల్లా అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ, శానిటేషన్ వంటి ప్రాథమిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ఈరోజు కృష్ణబాబు కాలనీలో మరొక అభివృద్ధి కార్యక్రమంలోకి ముందుకొచ్చాము. సీసీ డ్రైన్స్ మరియు రోడ్లు వేసుకుంటూ ఉన్నాము. దాదాపుగా 50 లక్షలతో కూడుకున్న పనిని వాళ్ళ ప్రారంభించుకోబోతూ ఉన్నాము. కేవీపీ కాలనీ అంటేనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఏ పని నోచుకోకుండా ఎవరు వస్తారా మమ్మల్ని ఉద్ధరించడానికి అనే పరిస్థితుల్లో ఎదురు చూస్తా ఉండింది. మరి ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ మూల చూసినా కేవీపీ కాలనీలో అయితే రోడ్లు, డ్రైన్ తో ముందుకు వెళ్తా ఉంది. ఎక్కువ శాతం వేకెంట్ ల్యాండ్స్ ఉన్న పరిస్థితుల్లో కాస్త ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఎప్పుడు కనపడతా ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టాము. చాలా ఫాస్ట్ గా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి ఈ యొక్క డివిజన్ ని చాలా ఆదర్శప్రాయంగా, 21వ డివిజన్ అంటేనే ఆదర్శప్రాయంగా ఇటు నన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డివిజన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇంకా యావత్ కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం వర్క్స్ ని వాళ్ళు చేపట్టి అన్ని వర్క్స్ కి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మేజర్ గా ఈ రోజు శానిటేషన్ మీద దృష్టి పెట్టి దాని మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నం కూడా చేస్తున్నాం. రానున్న ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కృష్ణబాబు కాలనీలో మరొక కృష్ణా జిల్లా పెనుమలూరులో ఏపీ డిప్యూటీ